హాయ్ అండి, ఈరోజు వెరైటీగా మేథీ మటర్ పులావ్ చేసుకుందాం అండి. మేథీ మటర్ అంటే గ్రీన్ పీసు మెంతుకూర అండి. పిల్లలు మెంతుకూర తినాలంటే ఇష్టపడరు కదా, అందుకోసమని మనం ఈరోజు దాన్ని పులావ్గా చేసి పిల్లలకి ఇద్దాం. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పాన్ స్టవ్ మీద వేసి స్టవ్ వెలిగించి అందులో నెయ్యి వేసుకొని నెయ్యి మరిగిన తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకోవాలండి. మెంతికూర తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఇది డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఇది చాలా మంచిదండి. మసాలా వేగిపోయిందండి. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ప్రజెంట్ జనరేషన్లో గట్ హెల్త్ చాలా ప్రాబ్లం ఉందండి. అటువంటి వాటికి ఈ మెంతికూర చాలా మంచిది. ఉల్లిపాయలు వేగిపోయండి. ఇప్పుడు మనం దీనిలో రుచికి తగిన ఉప్పును వేసుకుందామండి. చిన్న చిట్కా అండి, ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగితే. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. అవునండి, ఇంకొకటి, పిల్లలు మెంతికూర తినడానికి ఇష్టపడరు, కానీ మెంతికూర వలన బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిదండి. దీనిలో ఇప్పుడు మనం టమాటాస్ యాడ్ చేసుకుందామండి. టమాటాలు బాగా వేపుకోవాలండి. అవునండి, మా ఛానల్లో హెయిర్ టిప్స్ చాలా ఉన్నాయండి. ఇంకా మీకు కావాలంటే మా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. టమాటాలు మగ్గిపోయండి. ఇప్పుడు ఇందులో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతికూరని యాడ్ చేసుకుందాం. మెంతికూర శుభ్రంగా కడుక్కోవాలండి, లేకపోతే ఇందులో పురుగులు ఉంటాయి. మెంతికూర చేదు రాకుండా ఉండాలంటే ఎక్కువసేపు వేగాలండి. కొంతమంది వేగకుండా వండుతారు, దానివల్ల చేదు వస్తుంది. ఇది బాగా వేగిన తర్వాత అందులో మటర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఫ్రెష్ బీన్సే తీసుకున్నానండి. మీకు కావాలంటే ఫ్రోజన్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఫ్రెష్ అయితే టేస్ట్గా ఉంటాయి. బీన్స్ వేగిపోయండి. ఇప్పుడు ఇందులో మనం పసుపు, కారం, గరం మసాలా వేసుకోవాలండి. వీటిని బాగా వేపుకోవాలండి. వీటి వాసన అంతా పోయే వరకు బాగా వేగాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా 2 గ్లాసెస్ రైస్ని కడిగి పక్కన ఉంచానండి. వాటిని ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసుకుందాం. రైస్ని బాగా కలపాలండి. మసాలాలన్నీ బియ్యానికి పట్టేలాగా బాగా కలపాలి. కలిపేటప్పుడు ఆ మసాలాలన్నీ చక్కగా రైస్కి పట్టి మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇందులో ఇప్పుడు మనం 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసుకుందామండి. చూడండి, బిర్యానీ ఎంత మంచి వాసన వస్తుందో తెలుసండి. ఎంతో రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. మీ పిల్లల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. దీనిపైన మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకుందామండి. ఇది ఉడికిందండి. ఇదిగోండి, ఎంతో రుచికరమైన మెంతికూర మటర్ పులావ్ రెడీ. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన పులావ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.